పాఠశాల యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు నా ప్రియమైన స్నేహితులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మన వార్షికోత్సవ కార్యక్రమంలో శ్రీ మహావిష్ణువు దశ అవతారాలలో అత్యంత విశిష్టమైన మరియు శక్తివంతమైన శ్రీ నరసింహస్వామి వారి గురించి కొన్ని విషయాలు పంచుకోవడానికి నేను ఇక్కడ మీ ముందు నిల్చున్నాను. స్వామివారి అవతార విశిష్టత: శ్రీ నరసింహస్వామి విష్ణుమూర్తి యొక్క 4వ అవతారం. ఈ అవతారం సగం మనిషి సగం సింహం రూపంలో ఉంటుంది. భక్తులను కాపాడడానికి మరియు దుష్ట శక్తులను సంహరించడానికి భగవంతుడు ఏ రూపంలోనైనా ఎక్కడి నుండైనా ఆవిర్భవిస్తాడు అనే సత్యాన్ని ఈ అవతారం ద్వారా మనకు తెలియజేస్తుంది. భక్త ప్రహ్లాదుని కథ ఇప్పుడు నా తోటి ఉపాధ్యాయురాలు మీకు మరికొంత సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఈ శుభ సాయంత్రం వేళ మా పాఠశాల తరపున 13వ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవతారం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వ అవతారం. మత్స్య, కూర్మ, వరాహ. తర్వాత 4వ అవతారం నరసింహస్వామి అవతారం. అంటే ఇక్కడ 3వ అవతారం వరాహస్వామి అవతారానికి ఈ నరసింహస్వామి అవతారం శ్రీ నరసింహస్వామి సులభ సాధ్యుడు. అప్పుడు రాలేదు సులభంగా, కానీ ఇప్పుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ముఖ్యంగా ప్రమాదాల్లో సహాయకారిగా ఉంటాడు. భక్తుల కోసం తన వెంటనే ఉన్నాను అన్నట్టుగా మనకు తెలియజేస్తాడు. ఇక్కడ భక్త ప్రహ్లాదుని కథను చెప్పుకోవాలి. ముఖ్యంగా భక్త ప్రహ్లాద కథ చెప్పుకోవడానికంటే ముందు మేడం మీకు ఒక విషయం చెప్పాలి. శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులుగా జయ విజయలు ఉండేవారు అప్పుడు. జయ విజయలు. సో శ్రీ మహావిష్ణు ద్వారపాలకులు జయ విజయులు. బ్రహ్మమానస కుమారులైన సనక సనాదులు అపారమైన జ్ఞానం, తెలివి కలవారు. ఒకసారి శ్రీ మహావిష్ణు దర్శనానికి వస్తారు. వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు దర్శనం చేయాలని జయ విజయుల్ని అడుగుతారు. జయ విజయులు లేదు, ఇప్పుడు కుదరదు అని చెప్పే లోపల సనక సనాదులు చాలా కోపించి ఈ జయ విజయుల్ని శపిస్తారు. మీరు గర్వంతో స్వామివారి దర్శనానికి మాకు ఆనతి ఇవ్వలేదు, సో మిమ్మల్ని శపిస్తున్నాము. మీరు స్వామి సేవకు మీరు దూరంగా ఉండాలని శపించేస్తారు సనక సనాదులు. వెంటనే శ్రీ మహావిష్ణువు బయటికి వచ్చి ఈ జయ విజయుల్ని మీరు 10 జన్మలెత్తి భక్తులుగా ఉంటారా, 3 జన్మల్లో రాక్షసులుగా పుట్టి నా చేతుల్లోనే కైవల్యం పొంది తిరిగి త్వరగా మళ్ళీ నా సేవను చేస్తారా అని అడుగుతారు. మేడం ఇక అవునా మేడం, తర్వాత ఏం జరుగుతుంది? రైట్. మొదటి జన్మలోనే కశ్యప ప్రజాపతికి, అతను ఎవరో కాదు, దేవతల యొక్క తండ్రి లాంటి వాడు, కశ్యప ప్రజాపతికి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా ఈ జయ విజయులు పుడతారు. అర్థమవుతుందా మేడం? రైట్. సో ఇక్కడ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు బ్రహ్మ కోసం భూదేవిని బంధించి హింసించి బాధపెట్టి నీటిలో బంధిస్తాడు. భూదేవి స్వామిని ప్రార్థిస్తుంది. నీటిలో ప్రవేశించే రూపంగా స్వామి వరాహ రూపంగా నీటిలోనికి వెళ్ళి భూదేవిని రక్షిస్తాడు. అప్పుడు వరాహ రూప అవతారంగా హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని తీసుకెళ్ళిపోతాడు స్వామి. అందుకే ఇక్కడ కొన్ని క్షేత్రాలలో ఆదివరాహ స్వామి దర్శనం మనకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఆదివరాహ స్వామిని దర్శిస్తే భూ సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. భూములు కొనాలన్నా ఎలాంటి సమస్యలున్నా ఈ ఆదివరాహ స్వామిని దర్శిస్తే పరిష్కారం అవుతాయి అంటారు. ఇలాగా హిరణ్యాక్షుణ్ణి సంహరించడం హిరణ్యకశిపుడికి తెలిసి తీవ్ర కోపంతో విష్ణువు పైన ఇంకా కసి పెంచుకుంటాడు. మీకు అందరికీ తెలిసిన ఇక్కడ విష్ణువు
ద్వేషించే వాళ్ళు ఎప్పుడు రాక్షసులే, విష్ణు ద్వేషులు దైత్యులే. అంటే విష్ణువును ద్వేషించే వాళ్ళు రాక్షసులే. ఇక్కడ హిరణ్యాక్షుడు చావటంతో ఇంకా పగను ప్రతీకారాన్ని విష్ణువు మీద పెంచుకుంటాడు. బ్రహ్మ కోసం విపరీతంగా తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై మీకేం వరం కావాలి కోరుకోండి అని అంటే, నాకు ఎవ్వరి చేతిలో మరణం ఉండకూడదు, అది మృగం కానీ నరుడు కానీ, ఇంటిలో కానీ బయట కానీ, ఆయుధంగా కానీ నిరాయుధంగా, పగలు కానీ రాత్రి, ఇలాగ నాకు ఎప్పుడు మరణం లేని వరానివ్వు అని మొక్కుకుంటాడు బ్రహ్మదేవుడికి. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ అమృత వరాన్ని నేనైతే ఇవ్వలేను, మరణం సంభవించడం జీవి లక్షణం, కాకపోతే నువ్వు ఉంటావు, ఎప్పుడూ నిత్య యవ్వనంగా ఉంటావు, కానీ ఇలాంటిది మటుకు ఎవ్వరూ అడగలేరు, ఇంకా మీదట ఎవరు అడగరు అని చెబుతాడు. అంతలోగే ఇక్కడ మన లీలావతి, హిరణ్యకశిపుడి యొక్క భార్య లీలావతి గర్భవతిగా నారద మహర్షి ఆశ్రమంలో ఉంటూ ఉంటుంది. నారద మహర్షి పరమ భక్తుడు విష్ణుమూర్తికి. ఎప్పుడు నిత్యం నారాయణ నారాయణ అనే మంత్రాన్నే జపిస్తూనే ఉంటాడు. అలాగే లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు ఈయన యొక్క మంత్రాలు, ఈయన భక్తి పాటలు గర్భస్థ శిశువుగా ఉన్న ప్రహ్లాదుడికి బాగా అబ్బుతాయి. సో తర్వాత ఇతను హిరణ్యకశిపుడు లీలావతిని తన దగ్గరికి తీసుకున్న తర్వాత ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుడు అని ఆ భక్తుడికి ఎందుకు పేరు పెట్టాడు అంటే, ఎప్పుడు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు, ఆహ్లాదం, ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఆ పిల్లవాడు. అందుకని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అని పేరు పెట్టాడు. కానీ ప్రహ్లాదుడు పుట్టుకతోనే వైరాగ్య భావాలు కలవాడు, ఎప్పుడు దైవమే లోకం, శ్రీ మహావిష్ణువే సర్వాంతర్యామి అని నమ్మేవాడు. ప్రహ్లాదుడి కంటే ముందు హిరణ్యకశిపుడికి పిల్లలు ఉన్నారు, ప్రహ్లాదుడి తర్వాత కూడా హిరణ్యకశిపుడికి పిల్లలు ఉన్నారు. ఎప్పుడు ప్రహ్లాదుడికి విష్ణువే సర్వం, లోకం, సర్వాంతర్యామి విష్ణువే అని నమ్ముతారు. ఇతన్ని చండా అమార్కుడు అనే గురువు దగ్గర చదువు కోసం వదులుతారు. అక్కడ కూడా విష్ణునామ స్మరణనే. మేడం మీకు తెలుసా, భక్త ప్రహ్లాదలో ఇతను ప్రహ్లాదుడు ఒక సాంగ్ పాడాడు, పాత మూవీ, మీకు ఐడియా ఉందా? ఉంది మేడం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, జీవము నీవే కదా స్వామి, జీవము నీవే కదా, నా జీవము నీవే కదా. ఈ విధంగా ప్రహ్లాదుడు ఎన్నో పాటలు పాడి స్వామిని రప్పించుకుంటాడు. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ స్వామి మన ముందు ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు మనం అలాగ భక్తి పాట భక్త ప్రహ్లాదలో నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం, అలాగా మంచి పాటతో అప్పుడు చూపించాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి యొక్క హరిభక్తి విని చండా అమార్కుడు హిరణ్యకశిపుడికి చెప్పేస్తారు, ఫిర్యాదు చేసేస్తారు. హిరణ్యకశిపుడు, నీ యొక్క మనసు మార్చుకో, శ్రీహరి నాకు శత్రువు, నాకు శత్రువైన శ్రీహరిని మీరు ఎలా పూజిస్తారు అని చెప్తాడు. అయినా వినడు. సో ఇక్కడ హిరణ్యకశిపుడి యొక్క భక్తి గెలుస్తుందా, హిరణ్యకశిపుడి యొక్క క్రూరత్వం గెలుస్తుందా అన్నది ఈ పాట తర్వాత మరింత సమాచారం ముగింపులో చెప్పుకుందాం. ఇప్పుడు మా పాఠశాల చిన్నారులు 6వ తరగతి 6, 7, 8, 9 తరగతుల నుండి బాలబాలికలు మీ ముందు నరసింహస్వామి ప్రదర్శనను ప్రదర్శించబోతున్నారు. పిల్లలు వేదిక పైన విచ్చేయండి.